ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర నుంచి అలజడి రేగుతుంది. అక్కడ నుంచి మా రిపోర్టర్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. కిరణ్, అక్కడ వాతావరణం ఎలా ఉంది, గొడవ ఎలా జరుగుతుంది, వాటి గురించి డీటెయిల్స్ ఏంటి కిరణ్? ప్రియా, ఇటు వీఆర్ఏలు 3797 మందికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలంటూ పెద్ద ఎత్తున మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించినటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. పోలీసులు వీఆర్ఏల మధ్య తోపులాట కొనసాగుతుంది. ఇప్పటికే కొంతమంది వీఆర్ఏలు ఏదైతే మినిస్టర్ క్వార్టర్స్ ముందుకు దూసుకెళ్లినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇటు లాఠీలు కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 81-85 జీవో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి 20,556 ఉద్యోగాలకు గాను 16,000 ఉద్యోగాలు అప్పటి ప్రభుత్వం భర్తీ చేసింది. 15 నెలలుగా ఉన్నటువంటి 3,757 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కనీసం పూట కూడా గడవని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ఉద్యోగాలు కల్పించాలని కూడా పెద్ద ఎత్తున దాదాపు 500 మంది వీఆర్ఏలు ఇటు జిల్లాల వ్యాప్తంగా నుంచి వచ్చినటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. కొంతమంది దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా పోలీసులు అడ్డుకొని మరి వీళ్ళని లోపలికి పంపించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి వీఆర్ఏలంతా కూడా రోడ్డు పైన బైఠాయించినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. సమస్య గురించి ఎన్నో సార్లు సార్, మాకు ఎటువంటి న్యాయం జరుగుతుంది సార్, మాకు ఎటువంటి జీవో ఉంది సార్, ఇక్కడ మాకు జాబు లేదు సార్, మేము అప్పుల పాలైపోయాం సార్, మాకు న్యాయం చేయండి సార్, దళితులు పెట్టమంటున్నాం. 90 మందికి జీవో ఇచ్చి 18 నెలలు అయిపోతుంది సార్, మమ్మల్ని కాపాడు సార్, మా దళిత కుటుంబాలు ఆదుకోండి సార్, చెప్పుడు కాదు సార్, చేతల్లో చేయాలి, మమ్మల్ని కాపాడండి సార్. 400 మంది ప్రాణాలు పోయినాయి సార్, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 400 మంది ప్రాణాలు పోయినాయి. ఈ 4,000 మంది కుటుంబాలలో ఎక్కడ మన సంధి లేకుండా వేసింది సార్ గవర్నమెంట్. సర్వాలు కోల్పోయినాం సార్, మా బతుకులు రోడ్డు పైన ఉంటాయి. ఈ రోజు బతకాలా చావాలంటే 81 జీవో ఒకటే జీవో వచ్చింది. ఆ జీవోలో ఈ 16,000 మందికి అప్పుడు ఉత్తర్వులు ఇచ్చింది. మిగిలిన కనీసం 3,000 మందికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చింది సార్. ఇప్పటికి 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఇప్పటికి మాకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఏదైతే ఉందో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో 81 జీవో అందులో 16,000 మంది ఉత్తర్వులు తీసుకొని ఇలా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదే 81 జీవోలో ఉన్నావా 3,000 మందికి వరకు ఇప్పటికి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. 18 ఏళ్ళు కడుతుంది సార్, గత ప్రభుత్వం జీవో ఇచ్చి ఇప్పటి వరకు 18 ఏళ్ళు కడుతుంది. 20,000 మందిలో 16,000 మందికి 37-97 మందికి ఇప్పటికీ వారసులకు ఉద్యోగులు ఇవ్వలేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఉద్యోగుల కోసం ఉన్న ప్రభుత్వం అంటారు కానీ ఉద్యోగులకు ఎలాంటి న్యాయం చేస్తలేదు సార్. చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించటం లేదు. కేవలం 3,797 మంది ఉద్యోగస్తులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించినటువంటి వీఆర్ఏలంతా ఇప్పటికీ కూడా 400 మంది చనిపోవడం జరిగింది. 16 నెలల నుంచి కాలం నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము, అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ధర్నా కాదు, ఇంకా ఎంత పెద్ద ఎత్తు ధర్నా చేయడానికైనా దీనిలో ప్రాణాలు అర్పించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఏది ఏమైనా సరే ఈ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏం చేసినా సరే ఇక్కడ నుంచి గేట్ బయట నుంచి రోజు బయటికి వెళ్లేది లేదు. మా సమస్యకు పరిష్కారం చేసే వరకు మేము ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా 81-85 జీవో అమలు చేయాల్సి తీరాల్సిందే. తన్నుడు మరణించారు, మాకు సాలరీ లేదు, మా జీవనాధారం వీఆర్ఏ జాబ్ సార్. మేము ఏం చేస్తారు? మీరు మంత్రిని కలిసారా, పొంగులేటిని కలిసారా, ఏమని చెప్పారు? మీరు ఎవరిని కలిసినా మీకు జీవో ఉన్నది ఇస్తాం, కానీ ఎక్కడ మాకు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మా గురించి మాట్లాడలేదు సార్. మా నిర్ణయం ఎమ్మెల్యే కలిసినాం, ఎమ్మెల్సీ కలిసినాం, ప్రతి ఒక్కరిని ఎన్నో సార్ కలని ఎమ్మెల్యే కలని నాయకులు లేదు సార్. 18 నెలలు అవుతుంది కష్టపడ్డాం సార్, తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డాం సార్. మాకు ఎక్కడ సార్ జాబు? కేసీఆర్ గారు జీవో ఇచ్చినాక ఎందుకు ఇస్తారు ప్రభుత్వం? ప్రభుత్వం ఎందుకు ఇస్తున్నారు? ఇచ్చిన 3,900 మంది ఎందుకు ఇస్తున్నారు? ఎన్నిసార్లు తిరగాలి? ఒక్కొక్క మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి తిరిగి కాలే ఆశకు వచ్చినాయి. ఇంకెంత రావాలి? ఏం చేస్తారు?
ఈ ప్రభుత్వం ఏంది మినిస్టర్ గారు పోయినాం ముఖ్యమంత్రి అంటే ఇచ్చిన హామీని ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 12 నెలలు అయిపోయింది, సంవత్సరం దాటినా ఇంతవరకు ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేదు ప్రభుత్వం. అసలు ఇప్పటికి 16,797 మందికి ఇచ్చినప్పుడు అదే జీవాల మిగిలిపోయిన మాకెందుకు ఇస్తున్నారు? అసలు మేమేంటి ఏం చేసినాం? మిమ్మల్ని గెలిపించుకోవడం తప్ప మీరు ఎందుకు నోటీసుకుంటున్నారు? ఎన్నోసార్లు మంత్రి గారు కానీ ఎటువంటి మీ కాడికి తల్లిదండ్రులు లాగా మీ కాడికి వచ్చినాం, చెప్పు పోయింది దెబ్బలు ఆకింది ఇక్కడ. అట్లా నెట్టేస్తే మా పరిస్థితి మీకు తెలుసా సార్? మరి అట్లా నెట్టేసుకునేందుకు మీరు అమ్మ నాయన లాగా వచ్చినాం మీ కాడికి, మినిస్టర్ సార్ కాడికి మీ కాడికి. ఏమంటున్నారు? మీరు ప్రభుత్వాన్ని కలిసారా? ప్రభుత్వం కలిసినప్పుడు మీరు ఏం చెప్పారు? మంత్రి పొంగులేటిని ఎప్పుడు కలిసారు? మాకు అన్యాయం చేసింది సార్, ఆయన గెలిచి అన్యాయం చేసిండు మాకు. కేసీఆర్ ఉంటే మాకు ఇప్పటికి ఇచ్చేవాడు, మేము మంచిగా మా అమ్మ నాన్న లెక్క. కేసీఆర్ దొంగ రాజకీయం కాదు, కేసీఆర్ది లంగ రాజకీయం కాదు. మేము న్యాయానికి అడగడానికి వస్తున్నాం, ఆఫీసుల నుంచి నెట్టేస్తున్నారు. డ్యూటీకి పోతే మేము ఆటానికి ఆంజ చేసి దేని సార్ మేము చేసేది? మేము ఏమన్నా అడక తింటే వాళ్ళకంటే ఎక్కువ తిప్పుతుండే రేవంత్ రెడ్డి బాజార్లు నల్గొండలో ఎన్నిసార్లు ధర్నాలు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వం మాకు ఉంటే ఉద్యోగాలు వచ్చేవి, కానీ ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. మా సమస్యలు చెప్పుకుందామని వస్తే అరెస్టులు చేసి రక్తాలు వచ్చేటట్టుగా కొడుతున్నారంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి.